మావోయిస్టులకు మందుగుండు సామాగ్రి సరఫరా చేసే ముగ్గురు సభ్యుల ముఠా గుట్టురట్టు చేశారు కరీంనగర్ పోలీసులు. వారి నుంచి భారీగా ఆయుధ సామాగ్రితో పాటు 700 బుల్లెట్లు, 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్కు చెందిన రాజేంద్ర కుమార్ కొంతకాలంగా మావోయిస్టులకు సహాయకుడిగా పనిచేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మావో నేత హరిభూషణ్ సూచనతో సునీల్ కుమార్ అనే వ్యక్తి నుంచి ఆయుధ సామాగ్రి కొనుగోలు చేసి తెప్పిస్తున్నాడనే పక్కా సమాచారంతో కన్నేసి ఉంచారు. మందుగుండు సామాగ్రిని తెస్తుండగా కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రాజేంద్ర కుమార్ ను అరెస్ట్ చేశారు. మన కరీంనగర్ ఎస్పీ గారికి వచ్చిన ఒక నమ్మకమైన సమాచారం మేరకు మన కరీంనగర్ రూరల్ సిఐ గారిని వారి టీంను ఈ వెహికల్ చెకింగ్ తర్వాత కొన్ని ఏరియాలు చెక్ చేయడానికి పంపించడం జరిగింది. ఈ ఏరియాలు వెహికల్ చెకింగ్ మధ్యరాత్రి నుంచి చేసి దాని తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ అక్కడ పోయి మన టీం అక్కడికి వెళ్ళేసరికి ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడ్డారు. వాళ్ళని ఇమీడియట్లీ కస్టడీకి తీసుకొని వారిని చెక్ చేస్తే వారి వద్ద ఈ మనకు కనపడుతున్న మందుగుండు సామాగ్రి అదేవిధంగా ఒక 16 లక్షల రూపాయలు దొరికినవి. ఈయన వికాస్ కుమార్ ఆయన అయితే ఈ అమౌంట్ అంతా కూడా ఈ 16 లక్షల రూపాయలు కూడా మావోయిస్టు పార్టీకి చెందిన డబ్బులు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన మిలిటెంట్ అయిన ఈ రాజేంద్ర కుమార్ బెజ్జంకి మండలం చీలాపూర్ తంది హైదరాబాద్లో పెయింటింగ్ హౌజెస్కి పెయింటింగ్ వేసే ముసుగులో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నాడు. ఈయన చాలా ఏళ్ళ నుంచి మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ వస్తున్నాడు.